హలో హాయ్ గాయ్స్, మేము ఈరోజైతే రాయి మీద తాడు వేయడానికి అయితే వెళ్ళాము. చూడండి, మాకు బొంతి చేపలు, పెద్ద మూటలు, అలాగే సైమన్ చేపలు అయితే మాకు వచ్చాయి. చూపిస్తాను చూడండి, వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే తాడైతే లాక్కుని వెళ్తున్నాము రాయి మీద. అవి అయితే ఎప్పులన్నీ రాయిల్లో కాస్తున్నాయి. చిన్న చిన్న రైలు అయితే తెచ్చుకొని రాళ్ళు కాస్తున్నాయి. మేమైతే రాయి మీద తాడైతే వేసాము వాళ్ళ దగ్గర వెళ్ళి. అన్న, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, మాకు ఇక్కడ పెద్ద మూట అయితే వచ్చింది. మా వాడు గేలం అది తెప్పిస్తున్నాడు. ఈ చేప కూడా కొంచెం ప్రాణంతోనే వచ్చింది. ఫ్రెండ్స్, అయితే మేమైతే 3 గంటలకైతే తాడైతే వేసాము. అంటే ఒక 6:30, 5 వరకు తాడైతే వదిలేసాము. 3 గంటలకు తాడైతే వేసి చేపలు మనకైతే ఎక్కువ పడలేదు, కానీ కొంచెం అయితే అలా మనకి వెళ్ళే అప్పు అయితే తీరుతుంది. చేపలు అయితే తక్కువ పడ్డాయి, ఎక్కువ కాదు. ఒక బొంతు చేప, అలాగే పెద్ద మొట్ట, అలాగే 5, 6 ఒడిమిళ్ళు కూడా పడ్డాయి. అయితే సైమల్ అనేసి అంటారు మన వాళ్ళు. దీన్ని కొంతమంది అయితే మట్ట అంటారు, పెద్ద మొట్టని మట్ట అంటారు. ఇక్కడ మాకైతే చేప వస్తుంది, బొంతు చేప. మా వాడు చేపను చూడండి ఎలా లాక్కొస్తున్నాడు. చేప అయితే ఫుల్ ప్రాణంతోనైతే ఉంది. దీన్ని బొంతు చేప అనేసి అంటారు. మా వాడు గేలంతో రెడీగా ఉన్నాడు గేలం వేయడానికి అయితే. ఫ్రెండ్స్, చూస్తున్నాడు కదా చేపను ఎలా లాగుతున్నాడు మా వాడు. ఉక్కు పట్టుకొని అయితే మా వాడు రెడీగా ఉన్నాడు గేలం వేయడానికి అయితే చేపకి. ఆ గేలం ఎందుకు వేస్తారని కొంతమంది అనుకోవచ్చు అన్న. మనం ప్రాణంతో చేప అయితే పైకి అయితే ఎక్కించుకోలేము. ఎక్కించుకుంటే తాడనేది తెగిపోద్ది. అందుకే ప్రతి ఒక్క వేటగాడు పైన స్పేర్గా గేలం అనేసి ఉంటుంది దానికి. అలా ఎక్కించుకోకపోతే చేపకి తాడు అనేది తెగిపోద్ది. అందుకే మేము పైన కర్రకేమో గేలం కట్టుకొని అయితే వేసుకుంటాం. చేపకి, ప్రతి చేపకి వేస్తాము. పెద్ద పెద్ద చేపలకి అయితే. చిన్న చిన్న చేపలు అయితే మామూలుగా అయితే తెప్పలోకి లాగేసుకుంటాము. పెద్దవి అయితే లాక్కుంటాం. చూసారా ఆ చిన్న చేప అయితే ఎలా లాగేశాడు. అంటే చేపను వెయిట్ని బట్టి లాక్కుంటాం మేము. పెద్ద చేప అయితే తప్పకుండా అయితే కమ్మేయాలి మళ్ళీ స్పేర్గా. దాన్ని కరకమ్మంటాము. ఇక్కడ ఒక సైమాన్ వచ్చింది. సైమాన్లు కూడా వచ్చాయి మాకైతే. చూస్తున్నారు కదా తెప్పలు ఉన్నాయి. ఫ్రెండ్స్, చూడండి మా వాడు బుర్ర నిగనగలాడుతూ మెరుస్తుంది ఎండకి. మా వాడితో మంచి టైంపాస్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, అది పెద్ద బొంతు అంటాం దీన్ని, చుక్కల బొంతు. ఇలాంటివి మీకు ఎన్నో చూపించాను మన ఛానల్లోనే. అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు సబ్స్క్రైబర్లు చాలా తక్కువ ఉన్నారు, చేసుకోండి. మనకు మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి ఈ ఛానల్లోని. నాకు అది మీరు అందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియోని, నచ్చితే ఒక లైక్ చేయండి అన్న. ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనేసి నాకు మంచి మంచి ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ఇంకా ఈ చిచ్చులు అనేసి అంటామన్నా. నీకు ఇది కూడా చూపించాను, మన ఛానల్లో ఉంటుంది చిచ్చుల చేప వీడియో, షార్ట్ వీడియో. ఇది పెద్ద మొట్ట, దీన్నే మట్ట అనేసి అంటారు కొంతమంది అయితే. మట్ట అంటారు, మేము పెద్ద మొట్ట అనేసి అంటాము. ఓకే గాయ్స్, చూసారు కదా మన ఛానల్లో ఈ వీడియోని. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అని అలాగే షేర్ చేయండి. మన ఛానల్లోని